విమానాశ్రయానికి వెళ్లే రహదారుల్లో మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటికే ఉన్న డివైడర్లను మరింత అభివృద్ధి చేయడంతో పాటు కొత్త వాటిని నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఎల్ఈడీ లైట్లు, థీమ్ పార్కుల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్రాల నుంచి తప్పకుండా నిధులు వస్తాయన్న నమ్మకంతో ఉంది జీహెచ్ఎంసీ. As far as GHMC is concerned, we are ready to up to 50 to 60 crores, not more than that. It definitely is a prestige issue for Hyderabad, but we are awaiting the state government funds as well, which we are very positive about, and definitely will receive that. They are definitely looking into that, and we do expect something from the central government as well, central and the state government, because it's a very prestigious event for whole India. And definitely we are positive for that. We have completed our homework. There's nothing with GHMC left. కామన్వెల్త్ గేమ్స్ లో మనం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2000 crores సపోర్ట్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ కి. సో మనం రిప్రజెంట్ చేసింది ఏంటంటే 53 కంట్రీలు రిప్రజెంట్ చేస్తున్న కామన్వెల్త్ గేమ్స్ కి 2000 కోట్లు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఇది 193 కంట్రీస్ నుంచి మినిస్టీరియల్ డెలిగేషన్స్ వస్తాయి. కనీసం 800 కోట్ల రూపాయలు మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కి, సైనేజెస్, అలాగే ఇప్పుడు ఫుట్పాత్ డెవలప్మెంట్ వీటన్నిటికీ ఇవ్వమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేశాము. ఇన్ని చేస్తున్నా అంతర్జాతీయ సదస్సు నిర్వహణలో వెలితి కనిపిస్తూనే ఉంది. ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో నగరాన్ని అభివృద్ధి చేసేందుకు తగిన ప్రణాళిక లోపించడం వల్ల తాత్కాలిక ఏర్పాట్లపైనే ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. దీంతో అరకొర కేటాయింపుతోనే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి. మరికొన్ని చోట్ల ఇంకా మొదలు కావలసి ఉంది. వారం రోజుల పాటు జరిగే సదస్సు కోసం నగర ప్రణాళికలో భారీ మార్పులు ఎందుకులే అన్న నిర్లిప్తత అధికారుల్లో కనిపిస్తోంది. కేంద్ర రాష్ట్రాల నుంచి నిధులు వస్తే అప్పుడు చూద్దాంలే అన్న భావన నెలకొంది. తొలి దశలో ఆమోదించిన పనులు మాత్రం కొనసాగుతుండగా మిగతా పనులపై నోరు మెదిపేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. భారీగా నిధుల కేటాయింపులు ఎలాగూ లేవు కాబట్టి ఆమోదం లభించిన మేరకే పనులు చేస్తే సరిపోతుందన్న భావనలో అధికారులు ఉన్నట్లు కనిపిస్తోంది. కేంద్ర నిధులపై స్పష్టత రాకపోవడంతో ముఖ్యమంత్రి గత నెలలో ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్రంతో దీనిపై మాట్లాడారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. సదస్సు నిర్వహణ కోసం చివర్లో అరకొర నిధులు విదిలిస్తే చాలని కేంద్రం భావిస్తున్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు. కేంద్రం నుంచి ప్రకటన వచ్చాకే తమ నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తోంది. ఇలా ఒకరి నిధుల కోసం మరొకరు వేచి చూస్తూ పోతే నిర్వహణ ఏర్పాట్లు మరింత ఆలస్యమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రతిష్టాత్మక సదస్సు కోసం నిధులు కేటాయించకుండా జీహెచ్ఎంసీపై భారం వేయడం దారుణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. నంబర్ 326 లో జీవోలో మేము మీ ప్రతిపాదనలు యాక్సెప్ట్ చేస్తూ జిహెచ్ఎంసీ ఓన్ ఫండ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని, ఈ అభివృద్ధి కార్యక్రమాలు 400 కోట్ల కార్యక్రమాలు ఏదైతుందో అవి చేపట్టాలని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఇట్లా డబ్బులు కేటాయించకుండా, జిహెచ్ఎంసీకి రావాల్సిన నిధులు ఇవ్వకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ ఒక్క రూపాయి సాయం అందించకుండా జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్స్ కానీ, సివరేజ్ లైన్ కానీ, వాటర్ సరౌండింగ్ మున్సిపల్ వాటర్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్క్స్ కానీ, ప్లే గ్రౌండ్స్ కానీ వీటన్నిటిని మరి మెయింటైన్ చేసే బాధ్యత, గురుతర బాధ్యత జిహెచ్ఎంసీ పైన ఉన్నప్పుడు జిహెచ్ఎంసీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. ఎన్నో విశిష్టతలు కలిగి స్వతంత్ర భారతదేశ చరిత్రలోనే అత్యున్నతమైనదిగా విశ్లేషకులు పేర్కొంటున్న ఈ జీవ వైవిధ్య సదస్సు నిర్వహణపై నీలినీడలు తొలగిపోలేదు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకున్న జీహెచ్ఎంసీ 400 కోట్ల రూపాయల ఖర్చుతో సదస్సు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఓవైపు ప్రతిష్టాత్మకమని చెబుతూనే పైసా నిధులివ్వకుండా కేంద్ర రాష్ట్రాలు చేతులు దులుపుకోవడం చూస్తుంటే పర్యావరణంపై కనీస అవగాహన ఉన్నవారికైనా దిగ్భ్రాంతి కలగక మానదు.